ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 12. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? మొదటి దిన వృత్తాంతములు 29:5. ఏప్రిల్ 1932లో నేను కెనడాలోని వాంకోవర్లో ఒక దినమున యవనస్తుల కూడికకు వెళ్ళితిని. ఒక వ్యక్తి భారతదేశములోని క్రైస్తవ పనిని గూర్చి తెలుపుమని నన్నడిగెను. ఆ పని గురించి నాకేమీ తెలియదు, కానీ ఆ మిషనరీలలో లోపములనెత్తి చూపుచూ మాట్లాడితిని. నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేకపోతిని. అప్పుడు దేవుని స్వరము ఈ విధముగా నాతో చెప్పెను, నా సేవకులలో లోపములు కనిపెట్టుటకు నీవెవరువు? నా కొరకు నీవేమి చేసితివి? అప్పుడు నేను, ప్రభువా, నేను నీ సేవకు పూర్తిగా అసమర్థుడనని తలంచితిని. అందుచేతనే నా డబ్బును నీకు అర్పించుచుంటిని, కానీ నీవు దాన్ని తీసుకొనటలేదు అంటిని. అప్పుడు ప్రభువు, ఇప్పుడైనను నీవు నాకు కావలెను అనెను. అప్పుడు నేను, ప్రభువా, నేను నీకు కావలసిన ఎడల నేను దేనిని ఎన్నుకొనను. నాకు ఏ షరతులు లేవు. నన్నెక్కడైనను ఉంచుము, ఎక్కడికైనను పంపుము, నేను వెళ్ళుదును. నేను నిన్ను ప్రశ్నించను. ఇది చల్లగా ఒంటరిగానున్న ప్రాంతము అని నేను నేరారోపణ చేయక వెళ్ళెదను అని చెప్పితిని. దేవుని ఎదుట ఏ షరతులు పెట్టు అధికారము మనకు లేదు. దేవుడు సర్వాధికారి. ఆయనకు మనపై సర్వహక్కులు గలవు. దేవుని నిజమైన జతపని వారిగా ఉండగోరిన ఎడల ఎక్కడికైనాను వెళ్ళుటకు సిద్ధముగా ఉండుము. ప్రశ్నించకుండా ఆయన స్వరమునకు విధేయత చూపించుము. ప్రభు నాతో ఇట్లు చెప్పెను, 3 షరతుల మీద నేను నిన్ను సంపూర్ణ సేవకు అంగీకరించుదును. మొట్టమొదటిదిగా, పంజాబ్లోని నీ ఆస్తి అంతటి మీద హక్కును వదులుకొనుము. నీ అవసరతల గురించి ఎవరికినీ తెలియనీయకుము. ఎవరి వద్ద జీతం పుచ్చుకొనకుము. రెండవదిగా, ఏ సంస్థలో చేరకము. నేను పంపిన విధమున అందరినీ సేవించుము. చివరిగా, నీ స్వంత ప్రణాళికలు వేసుకొనవద్దు. నీ ప్రతి అడుగున నన్నే నడిపించనిమ్ము. ప్రభువా, నేను అంగీకరించుదును అని నేను జవాబిచ్చితిని. 1942 ఏప్రిల్ 4న నేను సంపూర్ణ సేవకు దేవుని పిలుపును అంగీకరించితిని. ఎక్కడికి వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, ఒక మాటైనను ఎట్లు పలుకవలెనో నాకు తెలియదు. కానీ ఏమి చేయవలెనో ప్రభువుకు తెలియను. మనము దేవుని జతపని వారముగా కాగోరిన ఎడల ఆయనకు సంపూర్ణ విధేయతను చూపించవలెను. అప్పుడు ఆయన మన పని ఏమో చూపించును. నా పని ఏమో తెలుసుకొనుటకు నాకు 5 సంవత్సరములు పట్టినది. ఆరంభములో కరపత్రికలు మాత్రము ఇచ్చుచుంటిని. ఆ తర్వాత ఆయన నన్ను నడిపించుచు త్రోవ చూపించుచు వచ్చెను. దేవునికి వందనములు. ఇప్పుడు నేను ఆయన జతపని వాడను, పాలి భాగస్థుడను. ఆయన సాక్షిగా, ఆయన నోటి బూరగా, సేవకునిగా అయ్యేటి భాగ్యమును ఆయన నాకు అనుగ్రహించెను. ఆ తర్వాత నేను అనేక కఠిన అనుభవముల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చెను. నేను వెళ్ళవలసి వచ్చిన ప్రతి శ్రమను బట్టి దేవునికి వందనములు. ఆ దినములలో నాకు నివసించుటకు గృహము లేదు. నా తరువాతి భోజనము ఎక్కడి నుండి వచ్చునో నాకు తెలియదు. దేవుని సేవలో అనేక మైళ్ళు నడవవలసి వచ్చేది, కానీ అవి చాలా ప్రశస్తమైన దినములు. దేవుని ఇంటిని కట్టుటలో అందరికీ పాలిభాగము కలదు. నీవెవరివైనను సరే, బుద్ధిహీనుడవు, బలహీనుడవు, చెవిటివాడవు, మూగవాడవైనను, నీవు ఇష్టపడిన ఎడల ఆయన నిన్ను ఉపయోగించుకొనగలడు. కానీ ఒకటి నమ్ముము, ఆయన నిన్ను తన పాలిభాగస్తునిగా ఉండగోర్చున్నాడు. ఆయన నీకు అత్యధిక బహుమానం ఇచ్చును. కొన్నిసార్లు ప్రజలు నన్ను, నీ జీతం ఎంత, నీకెవరిచ్చెదరు అని ప్రశ్నించెదరు. నా జవాబు, చాలా పెద్ద జీతము. అప్పుడు వారు 500 రూపాయల లేక 1000 రూపాయల అందరు. అప్పుడు నేను, కాదు, ఇంకా ఎక్కువ అందను. మరలా వారు 10,000 రూపాయలు అందరు. కాదు, ఇంకా ఎక్కువ. దేవుడు నా అవసరతలన్నిటినీ తీర్చును. అనుదినము ఆయన నాకు ఇచ్చును. నాకు అవసరమైన దానికంటే అధికముగా ఇచ్చును అని చెప్పుదును. దేవుడు తన సేవ గురించి నీతో మాట్లాడుచున్న ఎడల
ఆయనకు విధేయత చూపించుము. నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు. నీ బుద్ధిహీనత వైపు, బలహీనత వైపు చూసుకొనవద్దు. ఆయనకు సమర్పించుకుని ఈ విధముగా ప్రార్థించుము. ఓ దేవా, నేను నీ ద్వారా ఉపయోగింపబడగోర్చున్నాను. నాకు కూడా పరలోక ఆశీర్వాదములు కావలెను. నీవు దేవుని జతపని వాడవని నమ్మిన ఎడల నీవేమి చేయవలెనో ఆయన నీకు చూపించును. చాలామంది విశ్వాసులు కూడికలకు వచ్చెదరు, పాటలు పాడెదరు, వర్తమాన సమయంలో నిద్రపోయి కూడిక ముగియగానే వెళ్ళిపోదురు. అంతే, ప్రార్థన ద్వారా దేవుని పనిలో తమ పాలి భాగమేమో తెలుసుకొనగోరరు. యేసుక్రీస్తు ప్రభు శిరసత్వం కింద దేవుని ఇల్లు కట్టుటలో ప్రతి విశ్వాసికి పాలి భాగము కలదు. ఆ పనిని నమ్మకముగా చేయటం వలన యేసుక్రీస్తు ప్రభువులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో పాలు పొందు ఆధిక్యత మనకు కలదు. కానీ మొట్టమొదట నీ పాపములు క్షమింపబడినవని, నిత్య జీవ వరమును పొందితివని నిశ్చయము చేసుకొనుము. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉపయోగించుకొనగలడు. నీవిచ్చు నీ డబ్బును కానీ దేనిని కానీ ఆయన ముట్టడు. అందుచేత దయచేసి నీవు రక్షణ పొందని ఎడల నీ కానుకను తీసుకుని రావద్దని చెప్పుదుము.